గుడ్ ఈవినింగ్ మేడం. హలో. గుడ్ ఈవినింగ్ సార్. 1 మినిట్ అండి. ఆ, ఓకేనండి. ఓకే సార్. మేడం మొన్న ఇచ్చేసాం కదా! హ్మ్. ఏమైనా డౌట్ ఉందా? లేదండి. చేశారా? ఆ, ఇది ఓపెన్ చేస్తుంటే కరెంట్లీ ఇన్ న్యూస్ అని వస్తుంది. అర్థం కాలేదు మేడం. ఏం లేదండి. ఓపెన్ చేశాను. చేశారా? ఆ, హ్మ్. అంతవరకు అర్థమైంది. ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని. ఎలా క్లోజ్ చేయాలని అర్థమైందా? అర్థమైంది. ఒక నిమిషం అండి. కరెక్ట్ అవ్వలేదు అనేసి. ఓకే మేడం. నౌ హలో. నెక్స్ట్ అండి రాసుకోండి మేడం. నోట్ రాసుకోండి మేడం. వాట్ ఆర్ దే వాట్ కదండి ఆర్ దే జేడీకే జేఆర్ఈ అండ్ జేబీఎం ఆర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఆర్ నాట్? Platform independent or not? Platform independent है dependent मैडम ये JDK JRE है मैडम. JDK independent है ना? చూసారా? హ్మ్. సరే ఒకసారి చూడండి అయితే. ఇక్కడ జావా డౌన్లోడ్ అని కొట్టాను మేడం. చూడండి ఒకసారి. ఇక్కడ క్లిక్ చేశానండి. జేడీకే అనేది లైనక్స్, మ్యాక్ ఓఎస్, విండోస్ అండి. దీనికి సంబంధించి దానికి సపరేట్గా ఉందా? ఒకటే ఉందా మేడం? అంటే ఏంటండి? ప్లాట్ఫామ్ డిపెండెంట్ ఇండిపెండెంట్? మళ్ళీ ఇండిపెండెంట్ అంటున్నారు మేడం. ఇలా ఉంటే ఒకటే ఉండాలి. లైనక్స్ సపరేట్ ఉంది, మ్యాక్ ఓఎస్ సపరేట్ ఉంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా సపరేట్ ఉంది మేడం. కాబట్టి వీటిని ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటాం మేడం. జావా ప్రోగ్రామ్ అండి. ఓకేనా? జావా సాఫ్ట్వేర్ ఈజ్ డిపెండెంట్ మేడం. జేడీకే అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ మేడం. బట్ జావా లాంగ్వేజ్ ఈజ్ ఇండిపెండెంట్ అండి. అర్థమైందా మేడం? హ్మ్. అది జావా ప్రోగ్రామ్ మేడం చెప్పింది. ఇది జావా సాఫ్ట్వేర్ అండి జేడీకే. చెప్పాను కదా, జావా సాఫ్ట్వేర్ ఆల్రెడీ జేడీకే ఫార్మేట్లో ఉంటుందని చెప్పాను. జావా డెవలప్మెంట్ కిట్ అని చెప్పాను కదా. అదండి. కాబట్టి జావా సాఫ్ట్వేర్ ఈజ్ లైనక్స్ తగ్గట్టు సపరేట్, మ్యాక్ ఓఎస్ తగ్గట్టు సపరేట్ ఉంటుంది, విండోస్ తగ్గట్టుగా డిఫరెంట్ ఉంటుంది.
ఓకేనండి. అంటే నథింగ్ బట్ డిపెండెంట్ మేడం. సో, ఆన్సర్ రాసుకోనండి. జేడీకే, జేఆర్ఈ అండ్ జేవీఎం ఆర్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. Platform dependent. But Java language is independent. అర్థమైందా మేడం? ప్రోగ్రామ్ లాంగ్వేజ్ మాత్రం ఇండిపెండెంట్ అండి. నెక్స్ట్ అండ్ సెకండ్ అండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జేడీకే, జేఆర్ఈ అండ్ జేవిఎం? జేడీకే, జేఆర్ఈ అండ్ జేవిఎం. సార్ చూడండి మేడం. కనిపిస్తుందండి ఇక్కడ? ఉమ్. అలాగే మొత్తం కలిపి జేడీకే అంటారు. జేడీకేలో ఉంటాయండి జేఆర్ఈ అండ్ డెవలప్మెంట్ టూల్స్, జావా సి, జావా ఇవన్నీ ఉంటాయి మేడం. ఓకేనా? జేవిఎం, ఇది జేఆర్ఈ మేడం. ఇట్ ఈస్ జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది.
హాఫ్ ఇట్ 1.5 అవ్వాలి. ఇది 1 Java virtual machine, sir. చెప్తా కంగారు పడకుండా రాసుకోండి. Assistant. రాసావా? మేడం రాశారా? సో నెక్స్ట్ జేడీకి హెడ్డింగ్ పెట్టుకోండి మేడం. జావా డెవలప్మెంట్ కిట్. దాంట్లో రాసుకున్నాను ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫీచర్ రెడీ చేస్తాను. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ JRE and development tools like Java, C, Java, etc. Java development tools and Like Java, C, Java, etc. చాలా రాసుకోండి మేడం. ADK is used to develop the Java programs. JDK is used to Develop the Java programs. అయిపోయిందండి. JRE రాసుకోండి మేడం. Java runtime environment. Java runtime environment. చాలా రాసుకున్నాండి. It is a combination of JVM and library files. and library. Example rt.jar. Next root.jar. అంటే మెయిన్ అండి. జావా వర్క్ అయ్యేది ఆ జార్ ఫైల్ మీద. సో రాసుకోనండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు provide the runtime environment. Provides the runtime environment for Java program. దీంట్లో క్లాసెస్ అవి ఉంటాయి మేడం. మన స్ట్రింగ్ క్లాస్ చూసాను చూసారా? ఈ స్ట్రింగ్ క్లాస్ అన్ని దీంట్లో ఉంటాయి మేడం. అర్థమైందండి. JVM అండి. జావా వర్చువల్ మెషిన్. It is used to run Java program. It is used to run Java program. మరి అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందా మేడం? నెక్స్ట్ JVM ఆర్కిటెక్చర్ రేటింగ్ పెట్టుకున్నాం. JVM ఆర్కిటెక్చర్. ఒకసారి చూడండి మేడం. చిన్న క్వశ్చన్ అడుగుతాను చెప్పాలండి. Who will create the dot class file in Java? మనం బైట్ కోడ్ అని చెప్పాను, సెక్యూరిటీ అన్నాను.
ఇలా ఉంటుంది అని చెప్పాను. గుర్తుందా? ఉమ్. మరి ఎవరు క్రియేట్ చేస్తారు? బయట కూడా అండి క్లాస్ ఫైల్. డాట్ క్లాస్ ఫైల్ అన్నా కదా. ఏంటి మేడం? టెస్టర్ సార్. మేడం కంపైల్ చేసినప్పుడు ఎర్రర్ లేకపోతే డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? అంటే ఎవరు క్రియేట్ చేస్తున్నట్టు మేడం? జావా కంపైలర్ అండి. అంతే కదండి. జావా సి అని చెప్పి ఇందా చెప్పాం కదా. ఉమ్. ఇది ఎవరండి? జావా కంపైలర్. ఎప్పుడైతే మనం కంపైల్ చేసాం ప్రోగ్రామ్, అప్పుడు జావా కంపైలర్ క్రియేట్ ద డాట్ క్లాస్ ఫైల్ విత్ క్లాస్ నేమ్ అని కూడా చెప్పానండి. గుర్తుందా? ఎవరు క్రియేట్ చేస్తారంటే జావా కంపైలర్. అట్లనే కదా. జావా కంపైలర్ అనేది క్రియేట్ చేస్తే చూడండి. డాట్ క్లాస్ ఫైల్ అండి కంపైలర్ క్రియేట్ చేస్తాం. ఎప్పుడైతే జావా అన్నామో జేవిఎం అనేది యాక్టివేట్ అవుతుంది. అసలు జేవిఎం రోల్ ఏంటో చూద్దాం. మొత్తం కలిపి జేవిఎం అంటాం. జేవిఎంలో 3 బ్లాక్స్ ఉంటాయండి. క్లాస్ లోడర్, సబ్ సిస్టమ్ అంటాం. ఫస్ట్ బ్లాక్ వేరు. ఎందుకంటే ఈ డాట్ క్లాస్ ఫైల్ని ఈ యొక్క బ్లాక్లోకి లోడ్ చేస్తున్నాడు. ఓకేనా? కాబట్టి దీన్ని క్లాస్ లోడర్, సబ్ సిస్టమ్ బ్లాక్ అంటారు. తర్వాత మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. సో దీనిలో వచ్చేసరికి మీకు క్లాస్ ఏరియా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం, నో ప్రాబ్లం. లైబ్రరీస్,
ఇట్లా 3 బ్లాకులు ఉంటాయండి. అర్థమైందా? దీన్ని ఏమంటారంటే మెమరీ ఏరియా అంటాం. ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అంటాం కదా. ఓకేనండి? చూడాలండి, జేవిఎంని మనం 3 పార్ట్లుగా డివైడ్ చేశారండి. క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ బ్లాక్ ఒకటి, ఒకటి మెమరీ ఏరియాని 5 బ్లాక్స్గా డివైడ్ చేసాం. తర్వాత ఎగ్జిక్యూషన్ ఇంజిన్ కూడా 3 బ్లాక్స్గా డివైడ్ చేసాం. మేడం అర్థమైంది కదా? ఇదే క్లాస్ ఫైల్ని లోడ్ చేస్తుంది, తర్వాత మెమరీ అలొకేట్ చేస్తుంది, తర్వాత ఇంటర్ప్రిటర్ అండి. జావా అనేది కంపైలర్, చెప్తానని చెప్పాను, గుర్తుందో లేదు. ఫస్ట్ చెప్పినప్పుడు కంపైలర్ ప్లస్ ఇంటర్ప్రిటర్. మీకు ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ వచ్చినప్పుడు చెప్తానండి, నేను చెప్పాను. ఇదే మేడం కంపైలర్ ప్లస్ ఇంటర్ప్రిటర్. అర్థమైందండి? సో ఈ డయాగ్రామ్ వేసుకోండి, మ్యాటర్ తర్వాత మాట్లాడదాం. అంటే ఇప్పుడు వస్తుంది. ఇదేనా? ఇక్కడ అయిందా? చెప్పాలి మేడం, మీరు అవలేదని కూర్చున్నాను. అయిపోవాలండి, అయిపోతే అయిపోయిందని చెప్పండి. సో రాసుకోండి మేడం. ఆఫ్టర్ క్రియేటింగ్ డాట్ క్లాస్ ఫైల్, after creating dot class file by the Java compiler, By the Java compiler,
Then JVM loads 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 the dot class file into dot class file into class loader subsystem block. class folder. Loader ఇవాళ రాసావు కదా subsystem block. Next point and after load the dot class file, after load the dot class file, the JVM allocates the memory. Dot class The JVM allocates the memory in memory area. Next point and memory area memory area. bisecting into 5 blocks. First one class area delimit. First reading it, sir. Class area 5 blocks, sir. blocks and BLOCKS. CLO. BLOCKS. 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 Class area. First one class area. To allocate memory for Class area ka? దాంట్లో మేడం to allocate memory for class structure to to allocate అండి memory allocate memory for class structure నిన్న క్లాస్ నేమ్ అని రాసాం కదండి ఇలా ఇట్లా ఓపెన్ చేసాం కదండి క్లోజ్ చేసాం కదా సో దీన్ని క్లాస్ స్ట్రక్చర్ అంటారండి సో వాడికి ఇక్కడ మెమరీ అనేది అలొకేట్ చేస్తుందండి ఈ బ్లాక్ నెక్స్ట్ అండి ఈప్ ఏరియా తెచ్చుకోకండి ఈప్ ఏరియా టు అలొకేట్ మెమరీ ఫర్ మేడం ఇవన్నీ తెలుసుకోవాలండి అందుకే డెప్త్ చెప్తున్నాను టు అలొకేట్ మెమరీ ఫర్ ఈప్ ఏరియా సారీ టు అలొకేట్ మెమరీ ఫర్ ఆబ్జెక్ట్స్ Objects. ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ అనేది మళ్ళీ మాట్లాడుతున్నాం ఓకేనా నెక్స్ట్ అండి స్టాక్ ఏరియా అంటే ఆబ్జెక్ట్స్ దశవ తర్వాత స్టాక్ ఏరియా థర్డ్ వన్ తర్వాత అండి టు అలొకేట్ మెమరీ ఫర్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ methods. మెమరీ ఫర్ అండి వేరియబుల్స్ అండ్ మెథడ్స్ నెక్స్ట్ పీసీ అండి ప్రోగ్రామ్ కౌంటర్ అట్లా రాసుకోవాలండి టు మెయింటైన్ నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ అండి టు మెయింటైన్ నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ అర్థమైందండి నేటివ్ స్టాక్ ఏరియా నెక్స్ట్
నేటివ్ స్టాక్ ఏరియా. హలో. అవును సార్, చెప్పండి సార్. ఇక్కడ రాశారా? నేటివ్ స్టాక్ ఏరియా టు allocate memory for allocate memory other than జావా ఆబ్జెక్ట్స్. అంటే చూడండి మేడం, క్లాస్ స్ట్రక్చర్కి ఇక్కడ అండి ఈ పేరు అంటే ఆబ్జెక్ట్స్ అండి, మళ్ళీ మాట్లాడుతుంది ఆబ్జెక్ట్ అండి. స్టాక్ అంటే వేరియబుల్స్ మెథడ్స్ అండి. ప్రోగ్రామ్ కౌంట్ అండి. ఇప్పుడు నాకు 10 స్టేట్మెంట్లు ఉన్నాయండి. థర్డ్ స్టేట్మెంట్ దగ్గర ఉన్నానండి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి మేడం? పూర్తే కదా, అది మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి. స్టాక్ ఏరియా ఒక్కోసారి జావాతో పాటు మన ఎస్క్యూఎల్ అవి కూడా వాడతాం. అర్థమవుతుందండి. సో ఇక్కడ మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. డౌట్ ఏమైనా ఉందండి? నెక్స్ట్ అండి, కింద పాయింట్ రాసుకుంది. ఆఫ్టర్ అలొకేటింగ్ మెమరీ, ఆఫ్టర్ అలొకేటింగ్ మెమరీ అండి, the interpreter execute the Java program. Executes the Java program. Execute the Java program. మన అర్థమవుతుందా? సో ఇంటర్ప్రిటర్ అండర్ కంటిన్యూషన్ రాసుకుంటాను. అండర్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ బ్లాక్ అని. అవునండి, అండర్ అది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జిక్యూషన్ ఇంజిన్ బ్లాక్. అర్థమైందా మేడం? టోటల్గా కంపైలర్ ప్లస్ ఇంటర్ప్రిటర్ మేడం. అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్ ఉందా మేడం? ఇది కాన్సెప్ట్. ఓకే. సో కాబట్టి జావా అనేది కంపైలర్ ప్లస్ ఇంటర్ప్రిటర్ అండి. మరి జిట్ కంపైలర్ ఏంటి మేడం? ఇంటర్ప్రిటర్ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్లోనా ఫాస్ట్ అండి? స్లో, లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ కదండి. సో టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ వీ హ్యావ్ టు యూస్ జిట్ కంపైలర్ అండి. జస్ట్ ఇన్ టైం. నోట్ రాసుకోండి మేడం. వాట్ ఈజ్ మెన్ బై జిట్ కంపైలర్? ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. వాట్ ఈజ్ మెన్ బై జిట్ కంపైలర్? జస్ట్ ఇన్ టైం. జిట్ మీన్స్ జస్ట్ ఇన్ టైం. ఆన్సర్ అండి. It means just in time, and it is used to improve the program execution. ఓకేనా మేడం? అర్థమైంది కదా. సో ఇది జేడీకే జేఆర్ఈ వీటి గురించి మేడం. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెయిన్ మెథడ్ అండి. ఇంటర్వ్యూ క్వశ్చన్. నెక్స్ట్ మెయిన్ మెథడ్. చూడండి ఇక్కడ పబ్లిక్ స్టార్ట్ వాయిడ్ మెయిన్ సార్ సింగాక్సన్. అంతేగా మేడం మెయిన్ మెథడ్ ఉండేది. మరి ఇక్కడ పబ్లిక్ ఎందుకు ఇచ్చారు మేడం?
పబ్లిక్ అండి. దీన్ని యాక్సెస్ మాడిఫైయర్ అంటారు మేడం. పబ్లిక్ ఏమంటారు? యాక్సెస్ మోడ్. వీటిలో 4 ఉంటాయండి, చూడండి ఒకసారి. అదొకటి ప్రైవేటు, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్, తర్వాత పబ్లిక్ ఉంటాయి మేడం. ఓకేనా? సో మరి ఇందులో పబ్లికే ఎందుకు యూజ్ చేశారు? ఆ క్వశ్చన్ అది. మిగతాది ప్రైవేటు, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ ఎందుకు యూజ్ చేయాలి? అదే అండి, ప్రైవేట్ అంటే సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ మేడం. డిఫాల్ట్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అండి. ప్రొటెక్టెడ్ అంటే మన ఫ్రెండ్స్ కూడా మేడం. పబ్లిక్ అంటే అందరికీ చెప్పడం మేడం. అది అట్లా చెప్పాలంటే సింపుల్‌గా. మళ్ళీ వస్తాయని ఏంటండి, పబ్లిక్ అంటే మెయిన్ మెథడ్ అనేది అన్నిటికీ అవైలబుల్‌లో ఉండాలి. అన్ని క్లాసెస్‌కి జావాలో. సో పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ అందుకు ఇచ్చారు మేడం. అవైలబుల్ ఫర్ ఆల్ క్లాసెస్ అండి. మేడం అర్థమైంది కదా? స్టాటిక్ ఎందుకు ఇచ్చారండి? మేడం స్టాటిక్ అండి. స్టాటిక్ ఎందుకు ఇచ్చారంటే జనరల్‌గా మెథడ్‌ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలండి జావాలో. బట్ ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే స్టాటిక్ మెథడ్‌గా డిక్లేర్ చేయాలి. వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ మెథడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా మేడం అర్థమైందా? స్టాటిక్ డిక్లేర్ చేస్తే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు మేడం. అర్థమైందండి? నెక్స్ట్ టైం వాయిడ్ మీన్స్ నో రిటర్న్ టైప్ అండి. మెయిన్ ఏంటంటే మెథడ్ నేమ్ అండి. స్ట్రింగ్ ఆర్గ్స్ ఏంటి మేడం ఇక్కడ? స్ట్రింగ్ వాల్యూస్ మేడం, నథింగ్ బట్. మెయిన్ మెథడ్ అనేది బై డిఫాల్ట్‌గా స్ట్రింగ్ వాల్యూస్ తీసుకుంటది మేడం. ఎందుకు తీసుకోవాలి మేడం స్ట్రింగ్? ఇంటో, ఫ్లోటో ఇయన్నీ క్యాప్ ఎందుకు తీసుకోవట్లేదు మేడం? అంటే రీజన్ ఉందండి. మనం ఒక అప్లికేషన్ తీసుకున్నాం, నేమ్ అని ఇచ్చానండి. ఫాదర్ నేమ్ అని ఇచ్చానండి. నెక్స్ట్ అడ్రస్ అని ఇచ్చానండి. మ్యాక్సిమం ఈ ఫీల్డ్స్ దేనిలో ఉంటాయండి? టెక్స్ట్ ఫీల్డ్స్ అయినా నేమ్ అనేది టెక్స్టే కదండి, స్ట్రింగే కదా. మన లైఫ్లో యూజ్ చేసే అన్నీ కూడా మ్యాక్సిమం 70-80% ఫీల్డ్స్ స్ట్రింగ్లో ఉంటాయండి. ఏదో మొబైల్ నంబరు లేకపోతే అమౌంట్ అలాంటివి మాత్రమే మనకి దేనిలో ఉంటాయండి. అలా ఉంటాయండి. సో అందుకే స్ట్రింగ్‌గా తీసుకున్నారండి బై డిఫాల్ట్. అర్థమైందా? స్ట్రింగ్ తీసుకొని దాన్ని కన్వర్ట్ చేస్తాం, టైప్ కాస్టింగ్ అని. టైప్ కాస్టింగ్ అని ఒక మెథడ్ ఉంటుంది కాన్సెప్ట్. సో దాని ద్వారా మార్చొచ్చండి. తర్వాత మాట్లాడదాం అది. ఇక్కడ వరకు అర్థమైందా? రాసుకోండి. అలా రాసుకోవాలి. ఫస్ట్ వన్ అండి, పబ్లిక్. We declare main method as public. పబ్లిక్ హెడ్డింగ్ పెట్టుకొని we declare main method as public because it is available for all classes in Java. ఆల్ జావా. All classes in Java. Next, static. Without create object, main method is executed. ఎగ్జిక్యూటివ్.
నెక్స్ట్ వాయిడ్ మండ రాశారా? మెయిన్ మెథడ్ హ్యాస్ నో రిటర్న్ టైప్. మెయిన్ మెథడ్ హ్యాస్ నో రిటర్న్ టైప్. నెక్స్ట్ స్ట్రింగ్ ఆక్షన్. మెయిన్ అనేది మెథడ్ నేమ్ అండి, ఓకేనా? స్ట్రింగ్ ఆక్షన్ బై డిఫాల్ట్ మెయిన్ మెథడ్ హ్యాస్ takes and Takes. string values. Takes and TAKES అండి. మేడం నా వాయిస్ అయిపోయింది మేడం. సరే ఏం చేస్తాం? ఏం మేడం? ఇప్పుడు కాదండి, 10 years నుంచి ఇదే పనిలో ఉన్నా మేడం. రెస్ట్ ఇవ్వమంటుందండి, ఏం చేద్దాం? సరే అండి, థ్యాంక్ యూ అండి. ఓకేనా? ఉమ్. అయిపోయిందా మేడం? సో ఇలా ఉంటుందండి, అర్థమైందా మేడం? Takes string values. By default, main method takes as string values. మేడం ఇదండి టోటల్గా ఇక థియరీ అనేది మ్యాక్సిమం అయిపోయినట్టే, ఓకేనా? నెక్స్ట్ అండి టోకెన్ సెట్టింగ్ పెట్టండి మేడం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, ఓకేనండి. హలో అని చెప్పి ఇలా ఇచ్చానండి. ఇది స్టేట్మెంట్ అండి. ఈ స్టేట్మెంట్ ఫామ్ అవ్వాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది మెథడ్ నేమ్ అంటామండి సపరేట్గా, ఓకేనండి. ఏం సార్? 1 minute అండి. మేడం ఉన్నారా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మెథడ్ నేమ్ అంటాం. ఓపెన్ పారాంథసిస్ సపరేట్ అండి. హలో మొత్తం కలిపి లిటరల్ అంటామండి. క్లోజ్ పారాంథసిస్ అండి, సెమీకోలన్ మేడం, ఓకేనండి. సో ఈ దీనిలో టోకెన్స్ ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ మీనింగ్ ఉన్నాయా లేవు మేడం? అలా ఉంటేనే టోకెన్స్ అంటాం. అలా టోకెన్ అంటే ఏంటంటే స్మాల్ పీస్ ఆఫ్ ప్రోగ్రామ్, దోస్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ మీనింగ్ ఉండాలి మేడం, అర్థమవుతుందా? అలా కనుకుంటే వాటిని మనం ఏమంటామండి? టోకెన్స్. సో ఇక్కడ ప్రింటెల్ అండ్ మెథడ్ ఓపెన్ పారాంథసిస్ డబుల్ కొటేషన్ అలా మొత్తంగా స్ట్రింగ్ అంటాం. క్లోజ్ సెమీకోలన్ ఇలా కనుక ఉంటే దాన్ని ఏమంటాం? మన టోకెన్స్ అండి. టోకెన్స్ కలిపితే వచ్చేది స్టేట్మెంట్ అండి, అర్థమైందా? స్టేట్మెంట్ కలిపితే వచ్చేదే ప్రోగ్రామ్ మేడం. సో రాసుకోనండి. Token is a small piece of program Small piece of and those are having program. is a small piece of program and those are having different meaning. Different meaning. Hmm. Those are having different meaning. ఓకేనా మేడం? సో ఎగ్జాంపుల్ అని చెప్పి రాసుకోండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. System లో అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డబుల్ కొటేషన్లో హలో అని.
కింద రాసుకోండి మేడం. ఇన్ అబౌవ్ స్టేట్మెంట్ 5 tokens are existent. In never. In above statement 5 tokens are existent. ఇదొకటి ఇదొకటి చెప్పింది టైప్ రాసుకోండి. సెమీకోలన్ ఓకేనా. అయిపోయిందా? నెక్స్ట్ టోకెన్స్ ఇన్ జావా ఆర్ నెక్స్ట్ పాయింట్ అండి. కీవర్డ్స్ కామా డేటా టైప్స్ ఆపరేటర్స్ లిటరల్స్ ఐడెంటిఫైర్స్ ఇవన్నీ తెలుసుకుంటే ప్రోగ్రామింగ్ వచ్చినట్టే. ఓకేనా మేడం? ఇవన్నీ చేస్తే ప్రోగ్రామ్ వచ్చినట్టే. క్లియరా మేడం? రేపు మాట్లాడతాం. ఓకేనా? మిగతాది ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోండి. రేపు నుంచి ఇంకా ప్రాక్టికల్ ఉంటుంది మ్యాక్సిమం. ఏంటంటే మీకు ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి చెప్పాను. సరే అండి. ఓకే మేడం. టుమారో సేమ్ అండి, కంటిన్యూ సేమ్ టైం.